ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఆయన పేషీకు కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ కేసును ఛేదించారు ఏపీ పోలీసులు. సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. విజయవాడ లబ్బిపేటలో ఉన్న మల్లికార్జునరావు ఈ బెదిరింపులకు దిగినట్టు కృష్ణలంక పోలీసులు తెలిపారు. పవన్ కళ్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు కాల్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్టు గుర్తించారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు 4 బృందాలు ఏర్పాటు చేశారు. విజయవాడ లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్ ఫోన్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నించగా మల్లికార్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. పవన్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ రావడం పట్ల హోంమంత్రి అనిత స్పందించారు. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వారితో మాట్లాడిన అనిత వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. హోంమంత్రి ఆదేశాల నేపథ్యంలో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తా అంటూ ఆయన పేషీకు కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, అయితే మల్లికార్జున్ అసలు ఎందుకు ఈ విధంగా బెదిరింపు కాల్ చేశాడు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మధ్యాహ్నం సమయంలో అంటే 3:30 నుంచి 4:30 సమయంలో మల్లికార్జునరావు అనే వ్యక్తి అతను చెడు వ్యసనాలకి బానితయ్యి డ్రగ్స్ గంజాయికి బానిసై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన విచక్షణ కోల్పోయి మరి ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా తెలిసింది. ఇటీవల ఆయన వ్యవహార తీరు నచ్చక ఆయన భార్య కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి తిరువూరుకు సంబంధించిన ఒక ప్రముఖుల వైద్యులకు సంబంధించి ఈయన బంధువుగా ఉంటున్నారు. అయితే నెల్లూరు కేంద్రంగా కూడా ఎన్నుకుంటున్నారు. నెల్లూరు నుంచి తిరువూరు తరచుగా డబ్బులు అవసరమైన సమయంలో రావడం జరుగుతుంది. అయితే మల్లికార్జునరావు నిన్న మధ్యాహ్నం సమయంలో లబ్బిపేట సమీపంలో ఒక సెల్ టవర్ నేపథ్యాన్ని బేస్ చేసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యాలయం అంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ని చంపుతానని చెప్పి కూడా అసభ్యకరమైన పదజాలాన్ని వినియోగించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వెంటనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రాగానే కార్యాలయ సిబ్బంది ఆయనకు సమాచారం వెంటనే పోలీసు అధికారులకు కూడా సమాచారం వెంటనే పోలీసు అధికారులు కేసుపై సమగ్రమైన దర్యాప్తులు ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రంగంలో దిగిన హోంమంత్రి అనిత డీజీపీతో కూడా మాట్లాడి తెలుస్తోంది. అయితే అదే నెంబర్ ఏదైతే ఇప్పుడు ఆయన మల్లికార్జునరావు కాల్ చేశాడో 950555 సంబంధించిన నెంబర్ నుంచి 2 రోజుల క్రితం హోంమంత్రి అనిత కూడా అదే రకమైన కాల్ వచ్చినట్లు కూడా ఐడెంటిఫై చేశారు. అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయనట్లు కూడా తెలుస్తూ ఉంది. తాజాగా ఏదైతే నెంబర్ వెలుగులోకి రావడంతో హోంమంత్రి ఒకసారి మొబైల్ చెక్ చేసుకోవడంతో తనకు కూడా ఇదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పడం జరిగింది. వెంటనే నిమిషాల వ్యవధిలోనే సెల్ ఫోన్ ట్రేస్ చేసి ఆధారం చేసుకొని అతనైతే అదుపులో తీసుకున్నారని చెప్పి ఒకవైపు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇంకా అదుపులో తీసుకోలేదు. అతని కోసం ప్రత్యేకంగా 4 బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, విజయవాడ నగరం, నెల్లూరుతో పాటుగా మరికొన్ని చోట్ల అతని లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే పోలీసులు అక్కడ చేరుకోవడానికి నిమిషాల వ్యవధిలోనే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే అతని కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే అతను ఎందుకు బెదిరింపు పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇటు పోలీసులు ఇటు జన సైనికులు కూడా విస్తృతంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు దీనికి ప్రధానమైన కారణం వేరే ఏదైనా ఉందా, లేకపోతే ఆకతాయి పనిగా చేశారా, దీంట్లో కుట్ర కోణం ఏదైనా ఉందా, లేకపోతే రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే అంశానికి సంబంధించి కూడా అందరూ పూర్తి స్థాయిలో కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అతని కోసం ప్రత్యేకంగా పోలీసులు 4 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టడంతో కూడా దీంట్లో రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే అనుమానం అయితే ప్రస్తుతం కలుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించి కానీ, అంతకుముందు సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి కానీ గత కూటమి ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు గడుస్తున్నా కానీ పోలీసుల చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. పిఠాపురం వేదిక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని ఒక కుదిపాయి. వెంటనే అప్రమత్తమైన పోలీస్ శాఖ ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం, రిమాండ్కి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీటిని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా పవన్ కళ్యాణ్కి బెదిరింపు
కాల్ చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ నిజాయితీగా ప్రశ్నిస్తున్న కాకినాడ పోర్టు తదితర అంశాలకు సంబంధించి ఈ కోణం ఇంకేదైనా ఉందా, లేకపోతే మరొక కోణం ఏదైనా ఉందా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే సమగ్రంగా కూడా విచారణ చేపడతా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నానికి ఈ అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రసూన. థ్యాంక్ యూ శివ.